నమస్తే అండి. అసలు ఏం జరిగింది? అంటే దాదాపుగా 120 కోట్లు అంటే అసలు చిన్న విషయం కాదు. అసలు ఎలా మోసపోయారు? ఎవరు వాళ్ళు? మేడం వాళ్ళు మాకు డబ్బులు ఎగ్గొట్టిపోయిన అతని పేరేమో పుల్లయ్య, అతను అబ్బాయి పేరేమో రామాంజనేయులు. హ్మ్. వాళ్ళు ఉండేది బీకే కూడా ఎస్ఆర్ నగర్ అండి. మేము కూడా అక్కడే ఉంటాం. బల్కంపేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ అక్కడ పరిసరాల్లో ఉంటాం. ఒక చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర చిట్టీలు వేస్తున్నామండి. వాళ్ళు ఇంతకుముందు రూ. 1,00,000, 50,000 చిట్టీలు వేసేవాళ్ళు. 8, 10 సంవత్సరాల నుంచి 5,00,000, 10,00,000 చిట్టీలు వేస్తారు. గత సంవత్సరం నుంచి 25,00,000, 50,00,000, 15,00,000 చిట్టీలు వేస్తున్నారు. మేము కూడా నమ్మకంతో వేసామండి. ఇప్పుడు ఎంతోమంది చాలామంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు. ఆహ్, వాళ్ళ లైఫ్ టైం కొంతమంది ఇన్కమ్ అనేది ఈరోజు నష్టపోయారు మేడం. మేము అక్కడ ఎస్ఆర్ఆర్ పిఎస్లో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ఆర్ సిఐ గారు ఏమన్నారంటే ఇది సీసీఎస్ కిందకి వస్తుంది, సీసీఎస్లో పోయి ఇవ్వాలి అని చెప్పారు. మేము ఈరోజు సీసీఎస్లో కూడా కలవడానికి వచ్చాం. మేడం గారు బిజీ ఉన్నారంట, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. మేము డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి వినియోగించుకునేది ఏంటంటే దాదాపు నిన్న 250 మంది బాధితులు వచ్చారండి. ఈరోజు ఒక 250 మంది బాధితులు వచ్చారు. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా చాలా మందే ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా మీరు ఎంత పే చేశారు? అంటే ఎంత చిట్టి వేశారు? మేడం నేను 10,00,000 రూపాయలు చిట్టి వేసాను. నా 10,00,000 రూపాయల చిట్టి అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. ఇంకో 15,00,000 రూపాయల చిట్టి కూడా వేసిన. దానికి సంబంధించిన 4 నెలలు కిస్తీ కూడా కట్టినాను. వీళ్ళ నెట్వర్కింగ్ బెంగళూరు, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలో కూడా ఇతని క్లయింట్స్ ఉన్నారు. మంత్రాలయం, కర్నూల్, అనంతపూర్, ఈడ హైటెక్ సిటీ, ఇక్కడ తదితర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారండి. ఇంకా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. ఈ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మీడియా మిత్రులకి ఈ చాలామందికి తెలియాలి, అందరికి తెలియాలి. బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావాలి. కొంతమంది చాలా ఇంకా పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు కూడా రావాలి. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా మోసపోయారు అనే విషయం? ఎప్పుడు తెలిసింది? మీరు డబ్బులు ఇవ్వనప్పుడు అంటే మీరేమన్నా అడిగే ప్రయత్నం చేశారా వాళ్ళ ఇంటికి వెళ్ళి? మేడం మా ఇల్లు వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతంలోనే ఉంటుంది. మేము వాళ్ళు రోజు షఫలింగ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాము. సాటర్డే నైట్ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే ఫోన్ స్విచ్ ఆఫే ఉంది. ఈరోజు నిన్న మార్నింగ్ సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు మమ్మల్ని చూడడం జరిగింది. అక్కడ అడ్వకేట్తో ఫోన్ చేసి ఈ మా ఇంటి దగ్గర వచ్చి ఎలాంటి న్యూసెన్స్ చేయకండి, మీ మీద కేసు వేస్తాం అది ఇది అని చెప్పడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం వరకు ఇంకా జనాలు పోగయ్యారు. ఆ జనాలు చూసి మళ్ళీ ఫోన్ చేసి బాబు మీ డబ్బులు మేము 15 రోజుల్లో సెటిల్ చేస్తాము, దయచేసి మీరు వెళ్ళండి అది ఇది అని చెప్పడం జరిగింది. మేము అవన్నీ వద్దు, ఇంతవరకు చేసిన మోసాలు చాలు, మీరు మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం, మీకు భరోసా, మీ లైఫ్కి మేము ప్రొటెక్షన్ ఇస్తాం, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాము, మీరు మా డబ్బులు ఏమి ఉన్నాయో సెటిల్మెంట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది అడ్వకేట్కి.